గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణాన్ని యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 31 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 32వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలాగనే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పు భాగవతం ప్రారంభం చేద్దాం. శుక్రవారు చెప్తున్నారు పరీక్ష మహారాజు తోటి. పరీక్ష మహారాజా, ఇత్తం సనాగపత్ని భగవాన్ సమభిష్టుత మూర్ఛితం భద్రశిరసం విససజ్జాంగ్రికుట్టనై. కాళీయుడి యొక్క భార్యలు అలా మొరపెట్టుకోగానే, అలా స్తుతించగానే కృష్ణుడు వారి మొరల్ని ఆలకించి తన పాదఘట్టన చేత నుగ్గునైపోయిన ఆ కాళీయుణ్ణి కనికరిస్తూ తన యొక్క నాట్యం ఆపాడు కృష్ణ భగవాన్. ప్రతిలబ్ధేంద్రియ ప్రాణ కాళీహ శనకైర్హరిం కృచ్రాత్ సముచ్ఛ్వసన్ దినః కృష్ణం ప్రాహ కృతాంజలి. వెంటనే వాడు, ఆ కాళీయుడు, ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. తిన్నగా వాడు శ్వాస ప్రక్రియని నడపగలిగాడు. తేరుకున్నాడు. ఆయాసపడుతూనే స్వామికి అంజలి ఘటించి ఇలా అన్నాడు వాడు కాళీయుడు. అభయం కళాసహోత్పత్య తమసా దీర్ఘమన్యవ స్వభావో దుశ్చజో నాదా లోకానాం యదసద్గ్రహ త్వయా సృష్టమిదం విశ్వం ధాతర్గుణ విసర్జనం నానా స్వభావ వీర్యౌజో యోని బీజాశయాకృతి వయం చ తత్ర భగవాన్ సర్పాజాచురుమన్యవ కథం త్వజామస్త్వన్మాయాం దుష్టజాం మోహితా స్వయం భవాన్హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వర అనుగ్రహం నిగ్రహం వా మన్యసే త్వద్విదేకినః. పరమాత్మ, మేము పాములం, పుట్టుకతోటే దుష్టులం. మేము తమోగుణ ప్రధానులం. మా సర్పజాతికి కోపం ఎక్కువ. అది చిరకాలం కొనసాగుతుంది. పాము పగ అంటారే కదా, అసలు నిద్రపడుతుందా? పాము పగబట్టిందంటే మనిషికి ఓ దెబ్బ కొట్టి పాము పారిపోయిందనుకో, క్షణక్షణం మృత్యువే వాడికి కదా. మా కోపం చాలా ఎక్కువ. ప్రాణులకు తమ స్వభావాన్ని విడిచిపెట్టడం అనేది చాలా దుర్లభం కదా. అంటే ఒక్కొక్కళ్ళకి మనిషిగా పుట్టిన వాడికి ఒక స్వభావం, పావుగా పుట్టిన వాళ్ళకి ఒక స్వభావం. అలాగే మేము పావుగా పుట్టాం కదా, మా స్వభావాన్ని విడిచిపెట్టడం దుర్లభం అయ్యా. మా కోపం ఎక్కువ. వివిధమైన భావ వికారాలు, ఆకారాలు, శక్తులు ప్రాణుల పుట్టుకలకు కారణాలు. మేము ఇలా పుట్టామంటే అది మా కర్మనే. మేము ఏదో చేసాము తప్పు ఇంతకుముందు, దానివల్ల ఇలా దుష్ట జన్మ లభించింది మాకు. ఈ సకల లోకాలు కూడా నువ్వే సృష్టించావయ్యా స్వామి. మా సర్పజాతి కూడా నీ సృష్టిలో భాగమే కదా. నీ మాయ అధిగమింపరానిది. దాన్ని దాటడానికి మేము ఎంతవారమయ్యా. జగన్నాథుడు అయిన నీవే ఈ అన్నిటికీ కారణం. నీకు తెలియనిది లేదు. కాపాడదలిస్తే మమ్మల్ని కనికరించవయ్యా, లేకపోతే శిక్షించు. అంటే నీదే భారం. ఏం చేస్తావో, మమ్మల్ని నోట ముంచుతావో పాల ముంచుతావో అది నీ ఇష్టమయ్యా. శుకుడు చెప్తున్నాడు ఈ సందర్భంగా. ఇచ్చా కన్యవచ ప్రాహ భగవాన్ కార్యమానుష నాత్రస్యేయం త్వయా సర్ప సముద్రం యాహి మాచిరం స్వజ్ఞాచ్యపచ్చధారాఢ్యో గోన్రుభిర్భుజ్యతాం నదీ. కాళీయుడి ప్రార్థనలు ఆలకించిన తర్వాత కృష్ణ భగవానుడు, ఓ ఈ కాళీయుడా,
నువ్వు ఈ మడుగులో క్షణకాలం కూడా ఉండడానికి వీల్లేదు సుమా. నువ్వు నీ వాళ్ళతో సహా ఇక్కడి నుండి వెంటనే సముద్రంలోకి వెళ్ళిపో. అప్పుడే ఈ గోవులు, ఈ మానవులు, ఇక్కడ ఉన్న వాళ్ళు, గొల్లలు, వీళ్ళందరూ కూడా నిర్భయంగా ఈ జలాన్ని సేవించగలుగుతారు. ఏతత్స్మరేత్యర్థ్యస్తుభ్యం మదను శాసనం కీర్తయన్ను భయో సంజోర్మయుష్మద్భయమాప్నుయాత్. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఆదేశాన్ని ఉభయ సంధ్యలయందు స్మరించే వారికి పాము భయం ఉండదు అంటున్నాడు స్వామి. యోస్మిన్ స్నాత్వా మదా క్రీడే దేవాదీం తర్పయే జ్వలయు పోషమాం స్మరన్మధ్యే సర్వపాపై ప్రముచ్యతే. ఈ కాళీయ హ్రదంలో, సరస్సులో నేను ఈదులాడాను. ఈ విధంగా పరిపూతమైన ఈ మడుగులో స్నానం చేసి ఈ జలంతో దేవతలకి, పితృదేవతలకు, ఋషులకు తర్పణాలు విడిచిన వాళ్ళు, అలానే ఉపోషించిన, స్మరిస్తూ ఆరాధించిన వాళ్ళు సకల పాపాల నుండి విముక్తులవుతారు. అంటే ఒక కథ అయిపోయింది కాబట్టి ఫలశ్రుతి అన్నమాట. ఓ కాళీయుడా, నువ్వు దీపం రమణకం హిత్వా హతమే తముపాశ్రిత యద్భయాత్ ససుపన్నాస్వాం ఆజ్యాన్మత్పాదలాంఛితం. గరుత్మంతుడికి భయపడి రమణక ద్వీపాన్ని వీడి హ్రతాన్ని ఆశ్రయించావు నువ్వు. ఈ సందర్భంలో నా పాత చక్రాలని పడకలపై ముద్రితాలయ్యందున ఇక మీదట గరుత్మంతుడు నిన్ను బాధించడు. అవే మనం అంటాం కదా, ఏమిటి బట్టి సర్పాలపైన కాళ్ళు ఉంటాయి కదా, పాదాలు, అది. ఇక ఈ పాదాలు చూచి నిన్ను గరుత్మంతుడు ఏమి హింసించడలే, ఇదివరకులాగా నువ్వు పారిపోవాల్సిన అవసరం ఉండదు అంటున్నాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చెకోరా హారతి సద్గురు.